నమస్తే, వెల్కమ్ టు లియో. గుడివాడ అమర్నాథ్, అదే గుడ్డు అమర్నాథ్, మొత్తానికి విజయసాయి రెడ్డి పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మొత్తానికి జగన్ పైన మనసు ఇరిగిపోయింది కాబట్టి ఇంకెవరిపైన మనసు కలిగింది అని చెప్పేసి అంటున్నారు. అయితే విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తున్నటువంటి ఒక అమర్నాథ్ గతంలో చూసుకుంటే మనకి సాక్షి పెట్టడానికి కావచ్చు ఎంతగా దోహదపడ్డాడో అందరికీ తెలిసిందే. అయితే సాక్షి ఎవరి కోసం పనిచేస్తుంది? అప్పట్లో ఉన్నటువంటి ఒక షర్మిల గారి గురించి మాట్లాడారు, విజయలక్ష్మి గారి గురించి మాట్లాడారు, అదేవిధంగా ఈరోజు విజయసాయి రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఎవరి కోసం పనిచేస్తుంది అంటూనే ఈరోజు అమర్నాథ్ మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. మొత్తానికి ఎవరిని ప్రేమిస్తున్నారంటున్నారో అది విజయసాయి రెడ్డి చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే మొత్తానికి విజయసాయి రెడ్డికి ఎవరి ప్రేమ కలిగింది? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చచ్చిపోవడానికి కావచ్చు, విరిగిపోవడానికి కానీ కారణాలు ఏంటి? ఎందుకు? జగన్ అందగాడేగా. గతంలో కూడా జగన్ అందగాళ్ళ గురించి మెచ్చుకుంటూ వస్తున్నాడుగా. జగన్ అందం ఇప్పుడు నచ్చలేదా మీకు అని అడుగుతున్నాడు అమర్నాథ్. సో చూద్దాం, దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అందగాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని చెప్పి తెలుసుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత, ములాఖాత్ తర్వాత ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే అందగాడు కాబట్టి అన్నారు. నెక్స్ట్ దేవినేని అవినాష్ కూడా అందగాడు అని చెప్పేసి అన్నారు. సో జగన్ కూడా అందగాడు కాబట్టి 151 సీట్ల నుంచి 11 స్థానానికి పడిపోయినట్టు మనకు అర్థమవుతుంది. విజయసాయి రెడ్డి ఎందుకు ఇప్పుడు విడాకులు ఇచ్చాడు జగన్కి? అయితే ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి కొత్త రకమైన వార్తలు అయితే ఇప్పుడు గుడ్డు అమర్నాథ్ మాట్లాడతారు. మొత్తానికి జగన్ అందం తరిగిపోయిందా అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అందం గురించి మాట్లాడటం అనేది అందరికీ వింతగా అనిపించింది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అప్పుడు మాట్లాడటం. అరే, ఏం సబ్జెక్ట్ మాట్లాడాలని ఏం మాట్లాడాడు? ఆయనకి ఏమైనా అవగాహన ఉండి మాట్లాడా, అవగాహన లేకుండా మాట్లాడా? అది కూడా పక్కన లేడీస్ని పెట్టుకొని వాళ్ళ భర్తను పొగడటం, ఇంకా పక్కన ఒక 2-3 పెట్టుకొని పొగడటం, అవినాష్ని కానివ్వండి, కొడాలి నానిని కానీ వీళ్ళందరినీ పొగడటం. అంటే అక్కడ ఒక రకంగా ఏం తీసుకొచ్చాడు, ఆ రోజున సామాజిక వర్గం వాళ్ళందరినీ పొగుడుతూ మీకు సపోర్ట్ చేయట్లేదు, అదే సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఎదగటం అనేది ఇష్టం లేదన్నట్టు మాట్లాడటం చేశాడు. సరే, ఇవన్నీ ఒక రకంగా చూస్తే కొత్త రకం స్ట్రాటజీకి వచ్చాడా అంటే అదే సామాజిక వర్గాన్ని ఒక టైంలో తిట్టిపోసాడు. సో వాళ్ళనందరినీ ఒక రకంగా వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలోనే కానివ్వండి, వాళ్ళ బిజినెస్లే కానివ్వండి, వాళ్ళని ఎదగనీయకుండా కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. సరే, అదే వాళ్ళ మీద ఎలా సింపతి వచ్చిందో అసలు అర్థం కాలేదు. అందరికీ అదే షాక్లో ఉన్నారు. సరే, తర్వాత ఆయన అవగాహన లేకుండా మాట్లాడాడు. ఆయన అది కూడా అందం గురించి మాట్లాడాడు కాబట్టి ఎవరు కూడా అది ఒక మాజీ సీఎం అలాంటి మాట్లాడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వంతు వచ్చింది. సో ఆయన ఏమంటున్నాడు, ఆయన వ్యవసాయం చేస్తానని చెప్పిన మాటని ఆయనే చెప్తున్నాడు. నన్ను అందరూ నవ్వుతున్నారు, నేను వ్యవసాయం చేసుకుంటానంటే ఏంటి, ఈయన ప్యాంటు షర్టు వేసుకొని వ్యవసాయం చేస్తారా అని అంటున్నారు అని చెప్పి అది విజయసాయి రెడ్డి గారే చెప్పారు. సో అలా అనాల్సి వచ్చింది. ఎవరు అంటారు? తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు, ఆయన వ్యవసాయం చేసుకుంటారా ఏం చేసుకుంటారా అని కూటమి ప్రభుత్వానికి ఎవరికీ అవసరం లేదు. సో ఆయన్ని అలా నిందించిన వాళ్ళు ఎవరని అంటే వైసీపీ వాళ్ళే. సో వైసీపీ వాళ్ళే నిందించారు అని అంటే అది చేయించేది ఎవరు? సజ్జల గారు. సో ఆయన ఎవరైతే డైరెక్షన్స్ ఇస్తారో సజ్జల గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అది. సో ఆయన్ని మాట్లాడించటం. సరే, అది కూడా కాకుండా ఆయన్ని పక్కకు పెట్టడం, ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నంత వరకు పక్కన పెట్టడం. మీరు ఇంకొక విషయం అన్నారు, సాక్షి దీని గురించి. సాక్షిలో పార్ట్నర్ షర్మిల గారు.
సాక్షిలో పార్ట్నరు. సో ఆవిడనే పక్కకు వేశారు. వేసి ఇంకా ఆవిడ మీదే అన్ని రకాలుగా న్యూస్ దానిలోనే ప్రచారం చేశారు, సాక్షి మీడియాలోనే ప్రచారం చేశారు. అనిల్తో కూడా సాక్షి మైక్ ఇచ్చి మరి తిట్టించారు, అది సాక్షిలో మాత్రం ప్లే అయింది. అవును, సాక్షిలో వచ్చింది. సరే, దాన్ని స్థాపించడానికి వెన్నుదన్నుగా ఉండింది ఆ రోజున విజయసాయి రెడ్డి గారు. అంటే వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న దగ్గర నుంచి కూడా మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ప్రతిదీ ఏది ఎక్కడ ఏం సెట్ చేయడం ఒక ఆడిటర్గా ఆయన బాధ్యతను ఆయన చేస్తూనే వచ్చాడు. స్టిల్ ఇప్పటి వరకు చేస్తున్నట్టే అనిపించింది. అంటే ఈ స్టిల్ అంటే ఇప్పుడు కాదు, గవర్నమెంట్ రాకముందు, అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని పక్కకు పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అంటే ఆయనకి వేరే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే వాళ్ళకి మనసు ఇచ్చాడు, ఆయన స్థానం కనిపించాడు, ఈయనని నెగ్లెక్ట్ చేశాడు. ఈ రకంగా ఎందుకు అనుకోవట్లేదు గుడ్డు అమర్నాథ్, ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు వేరే వాళ్ళకి ఆయన స్థానం ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి మనసులో. సో అందుకని ఈయన పక్కకు నెట్టేశాడు. ఇప్పుడు అంటారు కదా, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, వేరే వాళ్ళకి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు వైఫ్ బయట వచ్చేస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ డైవర్స్ ఇచ్చేశాడు ముందే. ఆ డైవర్స్ ఇవ్వబట్టి ఆయన మళ్ళీ ఆయనతో సజ్జల్ని మనసులో పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మీరు అన్న మాటలు కావచ్చు, నిన్న విజయసాయి రెడ్డి అన్న మాటలు కావచ్చు, రెండు చూసుకుంటే ఒకటి అర్థమవుతుంది. గత 3.5 ఏళ్ళుగా నన్ను వదిలేసి సజ్జల్ని ప్రేమిస్తున్నాడు, సో అది భరించలేక నేను బయటకు వచ్చేసానని చెప్పి అంటున్నాడు. అయితే ఇప్పుడు అమర్నాథ్ వచ్చేసి ఏమంటున్నాడంటే, సరే బయటకు వచ్చిన వాడివి నువ్వు ఒత్తిగానే రావు కదా, నువ్వు ఇంకొకరిని ఎవరినో ప్రేమించుంటావు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే మోడీని ప్రేమిస్తున్నాడు అనుకోవాలా, బాబు గారిని ప్రేమిస్తున్నాడు అనుకోవాలా, లేదా పవన్ని ప్రేమిస్తున్నాడు అనుకోవాలా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం అమర్నాథ్ అంటున్నాడు. మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి? అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పే విషయం చూస్తే ఆయన ఇప్పటికైతే నాకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నాకు ఏ పార్టీతో కూడా సంబంధాలు లేవు అని చెప్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వేరే వాళ్ళకి స్థానం వచ్చింది. ఆ స్థానం రావటం మూలాన ఈయనని పక్కన పెట్టాడు. సో ఆటోమేటిక్గా నాకు స్థానం లేదనుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారు. ఆయన మనసులో స్థానం వచ్చిన వ్యక్తి ఆయనే చెప్తున్నాడు, సజ్జల గారికి స్థానం కల్పించాడు ఆయన మనసులో, నన్ను పక్కకు తీసేశాడు. సో తీసేసినప్పుడు ఆయన పక్కకు రావాల్సి వచ్చింది. సో ఆయన ఇప్పుడు ఎవరైనా కూడా స్థానం అనేది ఆయన ప్లేస్లో ఇంకొకరిని ఉంచుకున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా పక్కకు రావాలి. అది ఆల్రెడీ చేసింది ఈ రోజున ఓపెన్గా బయటపడి చెప్తున్నారు. సరే, ఆయన్ని ఈ రోజున సిఐడి కాకినాడ పోర్టు కానివ్వండి, ఈ విషయాల్లో అంతా ఎంటర్ అయ్యారు అని అన్నప్పుడు అదన్నీ చేయించింది వాళ్ళు కూడా వీళ్ళే కదా. ఇప్పుడు ఇవన్నీ చేయించింది కూడా త్రూ సజ్జల గారి డైరెక్షన్లోనే నడిచాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి అండర్లోనే నడిచింది. ఆ కోటరీ అంతా చేయించిన పని. ఆ కోటరీ మీన్స్ అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న కోటరీ ఏదైనా అంటే భారతిరెడ్డి గారి కోటరీ. సో వాళ్ళ అండర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు, వాళ్ళ అండర్లో పనిచేశాడు ఆయన. సరే, అలాంటప్పుడు ఈయనని పక్కన పెడితే ఇంకొకటి భారతిరెడ్డి గారి గతంలో మనం అందరూ కూడా మాట్లాడుకున్న విషయమే, వివేకానంద రెడ్డి గారిని పక్కన పెడితే ఫ్యామిలీ అనేది రాదు. ఫ్యామిలీ మీన్స్ తల్లి చెల్లి ఎవరు దగ్గరికి రారు. సో సజ్జల గారు రానివ్వకుండా ఆ కోటరీని అలా స్ట్రాంగ్గా పెట్టాడు. సో అది కూడా కాకుండా షర్మిల గారి మీద డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టే పని కూడా చేశారు సజ్జల గారు. సో ఇవన్నీ ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షను, అదే వాళ్ళ ఫ్యామిలీ డైరెక్షన్ అయి ఉంటుంది. సో దాన్ని ఆయన ఆచరించాడు. సో అందుమూలన విజయసాయి రెడ్డి గారు పనికిరారు, ఎందుకంటే వాళ్ళని కౌంటర్ ఇవ్వాల్సి వస్తే ఆయన ఇవ్వడు. వాళ్ళని కూడా మాట్లాడాలని నా మీద ప్రెషర్ ఇచ్చారనేది ఆయనే చెప్పాడు, అది ఆయనే బహిరంగంగా చెప్పాడు. అది కూడా షర్మిల గారు కూడా చెప్పారు. సో నా మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఆయన బలవంతం చేశారంట అనేది. అంటే ఈ రకాల ఇలాంటి యాక్టివిటీస్కి ఆయన పనికి రావట్లేదు. సరే, మనం ఇప్పుడు ఒకటి చూసాం, బూతులు పంచాంగం ఏ రకంగా మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి ప్రైజులు ఇచ్చాడు అంటే వాళ్ళని ఫైనాన్షియల్గా ఆదుకున్నాడు, పోస్టులు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు, వాళ్ళ జీవితాలు ఈరోజు జైలు పాలయ్యాయి. ఆ రకంగా వాడుకోవటానికి ఈయన ఉపయోగపడలేదా? ఆయన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వేరే వాళ్ళు వాడుతూ ఆయన అకౌంట్స్ సో పోస్టులు చేశారంట ఆయన చేసినట్టు. అంటే బాబు గారిని తిట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బయట వచ్చాయి. అంటే ఆ రకంగా డైరెక్ట్గా అటాక్ చేసి బూతులు మాట్లాడలేదనే దానికి ఈయన పక్కన పెట్టుండొచ్చు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బూతులు మాట్లాడే వాళ్ళు కావాలి. సో అవతల వాళ్ళని ఎంత ఆనందమో ఎంత సైకో ఆనందమో అనేది అర్థమవుతుంది మనకి ఇక్కడ. అవతల వాళ్ళ కుటుంబాలని బూతులు మాట్లాడుతూ ఉంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారా? సో ఎటు వెళ్తుందాం?
ఇది కరెక్ట్ విధానమేనా? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ సీఎంగా ఉన్నావు అంటే, అప్పుడు సీఎం ఆ హోదాలో ఉన్నావు. ఒక సీఎం ఏంటి అవతల కుటుంబాన్ని తిడుతుంటే అదొక ఆనందమా? సో అదే డెవలప్మెంట్, అదే నువ్వు ప్రజలకు నేర్పిస్తున్నావు. అది ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే, ఎవరైతే అనలిస్టులు ఉన్నారో లేదంటే మీలాంటి వాళ్ళు ఉన్నారో అందరూ కూడా జగన్ మైండ్ అసలు నిజంగా పనిచేస్తుందా లేదంటే అనుమానాలు అయితే చాలామంది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకుంటే, ఒకవేళ ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి గురించి సొంత తన ఏదైతే ఫస్ట్ దాన్ని ఏర్పరుస్తానికి కానీ దాన్ని స్థాపిస్తానికి కానీ సాక్షికి సంబంధించిన ఛానల్ కావచ్చు, పత్రిక కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను బాధ్యతలు తీసుకున్నటువంటి అతని పైన ఇప్పుడు అమర్నాథ్ ఏదైతే ఉన్నాడో తన స్థాయి కూడా మర్చిపోయి విజయసాయిరెడ్డిని తిట్టడానికి మొదలుపెట్టడం కావచ్చు, ఈరోజు ఒక్కొక్కరు కౌంటర్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం మర్చిపోయాడేమో జగన్ అనిపిస్తుంది. ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఎందుకు అంటే గతంలోనే తనకున్నటువంటి ఒక రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసేటప్పుడు చెప్పాడు, నాకు అవినాష్ రెడ్డి ఏం చెప్పాడో అదే నేను చెప్పానని చెప్పేసి మాట్లాడాడు. సో దీన్ని బట్టి మనం ఎలా చూసుకోవాలి అంటే, వాస్తవానికి ఇది మర్చిపోయి తన సాక్షి ఛానల్లో ప్రచురిస్తుంటే రేపు పూర్తి నిజాలు ఇప్పటికే అప్రూవల్గా మారిపోయారని చెప్పి కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే విక్రాంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఉందో తనకు సంబంధించిన అతనే కర్త కర్మ క్రియ అని చెప్పేశాడు. సో రేపొద్దున వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డే కర్త కర్మ క్రియ అని చెప్పే అవకాశం ఉంటే రేపొద్దున ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకు క్లియర్గానే కనిపిస్తుంది కదా, అది ఆయన ఓపెన్గా విజయసాయిరెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో సాక్షి మీడియాలో ఇలా వెయ్యండి అని డైరెక్షన్ ఇచ్చింది అవినాష్ రెడ్డి అని చెప్తున్నారు. సో రేపొద్దున ఇది బయట రేపొద్దున ఆయనకు కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ వచ్చినప్పుడు ఆయన్ని కూడా విచారిస్తారు. విచారించినప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. ఇప్పుడు ప్రతి దానిలో కూడా వీళ్ళు అప్రూవల్గా మారుతారని అనిపిస్తుంది. ఇతను మారిన తర్వాత అయితే ఒక్కొక్కళ్ళ విషయంలో ఇప్పుడైతే విక్రాంత్ రెడ్డి మీరు ఏదైతే అన్నారో అతను గురించి కాకినాడ పోర్టులో ఆయన హస్తం ఉందనేది ఓపెన్గా బయట తెలుసు. సరే రేపొద్దున ఆ విక్రాంత్ రెడ్డిని మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, సిఐడి కానివ్వండి, ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఎవరి పేరు చెప్తాడు? సో ఎవరు ఆయనతో ప్రోద్బలంతో అవి జరిగాయో. సో ఇప్పుడు నిజంగా ఆయనే పోర్టు విషయానికి వస్తే అంత డేరింగ్గా వీళ్ళే చేయలేరు, ఇంకా సీఎం రేంజ్లో జరుగుండాలి ఆ రోజున. అంటే వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆయన కరెక్ట్గా పేరు తీయట్లేదు, డైరెక్ట్ పేరు ఇంకా చెప్పట్లేదు. విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేరు చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. కానీ తొందరలో అది కూడా బయట వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇది వార్నింగ్ లాంటిదే. అతను అన్నిట్లో A2నే, పార్టీలో A2గానే ఉన్నాడు, కేసుల్లోనూ A2గానే ఉన్నాడు. రేపొద్దున ఆయన ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా ఎక్కడెక్కడ ఏపీలో మొత్తం జరిగిందన్నీ, అంటే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో ఇవన్నీ తెలిసిన గుట్టు ఆయనకే ఉంది, విజయసాయిరెడ్డి గారికే తెలుసు అన్నీ. సో ఆయనే అందరి చిట్టాలు బయట ఎప్పుతాడు. ఇప్పుడు ఆయన ఎంత రెచ్చగొడితే ఆయన అంత రెచ్చిపోతాడు. ఇంకా ఇప్పుడు వన్స్ బయటపడి చెప్పాడు. అసలు అమర్నాథ్ మాట్లాడే మాటలకు ఎక్కడ వాల్యూ ఉందా లేదా ఆయన మనసుకైనా ఆయన అన్నాడు, నా ఒపీనియన్ స్టేట్మెంట్ ఇచ్చేది నా సొంత ఒపీనియన్ అన్నాడు. సొంత ఒపీనియన్. ఇప్పుడు ఎవరైనా నువ్వు ఒక పెళ్ళంతో ఒకళ్ళు ఉన్నారు అని అనుకుందాం, అంత అంటే నేను అనేది ఏంటంటే అంత మనసు తెలిసి నడుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అతను విజయసాయిరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా డైవర్స్ ఇచ్చిపోయినట్టు ఆయన. సో నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు, నాకు నచ్చలేదు, నేను వదిలేసుకొని పోయాను. సో ఆ వ్యక్తిని రెచ్చగొట్టారనుకోండి, ఇంకొన్ని విషయాలు బయట వస్తాయి. సో వీళ్ళు గాయాలు కావచ్చు, ప్రేమ లేఖలు కావచ్చు, అవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఆయన డైవర్స్ మూడ్లో ఉన్నాడు, డైవర్షన్ ఇచ్చాడు కాబట్టి ఇంక అన్ని విషయాలు బయట వస్తాయి. ఆయన ఎంత రెచ్చగొట్టారంటే అంత మంచిది. అవును. అదిగాక తను చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, అతి తొందరలోనే ఏదైతే మైన్కి సంబంధించి కావచ్చు, వైన్స్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు లెక్కలు ఉన్నాయి, నేను మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పిలిస్తే నేను ఖచ్చితంగా అన్నీ చెప్తానని చెప్పేసి అంటున్నాడు. మీరన్నట్టుగా మొదటిసారి కాబట్టి
ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి రెండో ఏమంటారు అనమాట విచారణలో ఖచ్చితంగా మొత్తం కక్కేస్తాడని చెప్పి అనుకోవచ్చు అంటారు. ప్రతి దానిలోనూ నేను అనుకునేది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మైనింగ్సే కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ప్రతి లిక్కర్ కావచ్చు, ప్రతి దానిలోనూ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారే. సో ఏపీలో అంటే ఈయన తాకట్లు పెట్టటాలే కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్సే కానీ ఏది జరిగినా కూడా దానిలో అన్నిట్లోనూ ఆయనకు విషయం పరిజ్ఞానం అయితే ఉంది. సో ఖచ్చితంగా ఆయన్ని ప్రతిదానికి కూడా పిలుస్తారేమో. అదిగాక అకౌంట్స్ మొత్తం చూసుకునే తనే కాబట్టి అన్నీ కక్కేస్తే అటు షర్మిలకి న్యాయం జరిగిద్ది, రాష్ట్రానికి కూడా న్యాయం జరిగిద్ది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన డెసిషన్ కూడా తీసుకొని ఉండొచ్చు మేబీ. ఒకవేళ రేపు పొద్దున అది నిజం అవ్వచ్చో తెలియదు కానీ వన్స్ ఆయన ఎలాగో కేసుల్లో అయితే ఆయన పేరు ఉంది, A2గా ఉన్నాడు, అది తప్పదు. సో అదేదో అప్రూవల్గా మారిపోదాం అనే ఆలోచన ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా A2నే. సో చెప్పితే కొంచెం ఈ శిక్ష పడేదో ఏదో ఒకటి తగ్గుతుంది. సరే ఒకవేళ మనస్సాక్షి అనేది ఆయనకు ఉంటే సో రాష్ట్రానికి కొంచెం అభివృద్ధి జరుగుతుందో, నా మూలాన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందో, లేకుంటే ఒక దుర్మార్గమైన పరిపాలన అంతమొందిస్తానని అనుకుంటాను ఫ్యూచర్లో. ఇలాంటి దాని మూలాన కూటమి ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవేళ పూర్తిగా అప్రూవల్గా మారిపోతే నీకు శిక్ష తగ్గడం కావచ్చు, లేదా నీకు భద్రత. ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు గొడ్డల పోట్లు చూస్తూ వస్తున్నాడు దగ్గరగా జగన్కి సంబంధించి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా గొడ్డల పోటు నుంచి రక్షిస్తాను అని చెప్పేసి అటు హామీ రావడం వల్లే అప్రూవల్గా మారాడని చెప్పి అనుకోవచ్చా? నేను అదే అనేది ఇక వైఎస్ గవర్నమెంట్ అనేది రాకూడదు. అది వచ్చిన 5 ఏళ్ళు అయితే ఎలా ఇబ్బందులు పడ్డారో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి ఉండదు. ఇంత దుర్మార్గాలు, అరాచకాలు ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నారు. ఎంతమంది జైళ్ళు పాలైనా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడటమే కానివ్వండి, అతని మూలాన ఎంతమంది నష్టపోతున్నారని కానీ ఇవన్నీ అయితే ఆయనకి విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది. ఇట్లాంటి దుర్మార్గులైన పరిపాలన నెక్స్ట్ మళ్ళా వస్తే ఏపీకి సో ప్రజలు ఇబ్బందులు పడతారు, నేను అప్రూవల్గా మారుతాను తప్పేంటి అనే ఆలోచనకు ఆయన వెళ్ళాడు అనుకుందాం. సో ఖచ్చితంగా ఆయన అన్ని విషయాలు బయట పెడతాడు. బయట పెట్టి రేపు పొద్దున వాళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఆయన బయట పెడితే ఆంధ్రప్రదేశ్కి మంచి చేసిన వాళ్ళే అవుతారు. సో చూద్దామని ఖచ్చితంగా వైఎస్ జగన్ సంబంధించి ప్రేమించినటువంటి యొక్క రోజులు అన్నీ కూడా గతంలో మర్చిపోలేకపోతున్నాడు. అదేవిధంగా 3.5 సంవత్సరాల నుంచి సజ్జలను ప్రేమిస్తున్నాడంటూ బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఇంకెన్ని నిజాలు బయటికి కక్కుతాడో చూద్దాం మరి. నమస్తే.